అగ్నిలోకి పోతాను. కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే ముందు వినిపిస్తున్నాడు, వినిపించిన తరువాత గాయము చేస్తాడు. ఈ గాయములో నువ్వు విన్నటువంటిది ఏం జరుగుతుంది? నువ్వు విన్నటువంటి వాక్యాన్ని ఆశ్రయిస్తున్నావా, పట్టించుకోకుండా మళ్ళీ యథావిధిగా లోకాన్ని ఆశ్రయిస్తున్నావా? ఈ విషయాన్ని తెలియాలంటే గాయం అవసరమా కాదా? దేవుడు మహా జ్ఞానండి. ఓ మాట చదువుదాం. యోబు గ్రంథము 33వ అధ్యాయము, అందరూ తీయండి దయచేసి. యోబు గ్రంథం 33వ అధ్యాయము 16వ వచనములో నుండి రాసింది. చూడండి ఒకసారి. అమ్మ ఏమన్నారంటే, నరులు